ఒకరు మన గురించి మాట్లాడుకుంటున్నారు అంటే గుర్తుపెట్టుకోండి వాళ్ళెప్పుడు మనకు వెనక ఉన్నట్టే. అంతేగాని వాళ్ళు అలా మాట్లాడుకుంటున్నారు అనేసరికి మనకేమీ పోయేదేం లేదు, వచ్చేదేం లేదు. లిటరల్లీ చెప్తున్నాను. ఒక్కసారిగా మనం దాని గురించి ఆలోచించామనుకోండి, అదొక పెయిన్ లాగా ఉంటుంది. ఒకసారి రిలీఫ్ ఇచ్చేసేయండి. మాట్లాడుకున్నారా? ఓకే. మాట్లాడుకొని వాళ్ళకి నోరుంది మాట్లాడుకుంటారు. అంతే కదా! సో, అక్కడ నీ సక్సెస్ గురించే మాట్లాడుతున్నారు కదా! సో, ఆ విషయంలో మీరు బాధపడాల్సిన అవసరం లేదు అండ్ ఆలోచించాల్సిన అవసరం లేదు. అది నెగెటివ్‌గా అవ్వచ్చు, పాజిటివ్‌గా అవ్వచ్చు. ఫర్ సపోజ్ మీరు హ్యాపీగా ఉండటం వాళ్ళు చూడలేకపోవచ్చు ఆర్ మీరు మీ లైఫ్ స్టైల్ వాళ్ళకి లేకపోవడం కూడా అవ్వచ్చు. అంతేగాని దాని గురించే పట్టుకొని ఆలోచిస్తూ ఉన్నామనుకోండి, మనం కూడా అలాగే తయారవుతాం. కాబట్టి ఒకరి గురించి వదిలేసి మన లైఫ్‌ని ఎలా ఉన్నా సరే పాజిటివ్‌గా యాక్సెప్ట్ చేయడానికి సిద్ధమైపోవాలి. ఫర్ సపోజ్ పెళ్ళైన 1 ఇయర్ ఎలా ఉంటుందో తెలుసా? మన గురించి ఎవరైనా మాట్లాడుకుంటున్నారు అంటే ఎవరైనా అంటే ఇంట్లో వాళ్ళు లిటరల్లీ ఏడుపొచ్చేస్తుంది. నిజమా కదా? నేనైతే అలాగే ఉన్నా. సెకండ్ ఇయర్ మన గురించి మాట్లాడుకుంటున్నారంటే బొక్కలే మాట్లాడుకుంటే మాట్లాడుకుంటారు అనుకుంటాం. థర్డ్ ఇయర్ మన గురించి మాట్లాడుకుంటున్నారు అంటే ఏంటి నా గురించి ఏదో మాట్లాడుతున్నారు అనే వరకు వచ్చేస్తాం. బట్ మనం ఎంత సాఫ్ట్‌గా ఉన్నా సరే అక్కడున్న కల్చర్ అంటే మనం యాక్సెప్ట్ చేయలేకపోయినా ఆ కల్చర్‌లోకి మనం మారిపోతాం. కాబట్టి ఎందుకు బాధపడాలి? మనకి ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయండి. నువ్వు చేయడం తప్పని నీకు అనిపిస్తుందా? అప్పుడు నీ హోప్‌ని అక్కడ కామ్‌గా ఉండటం బెస్ట్. అంతేగాని అక్కడ నీ తప్పు లేకపోయినా నువ్వు కామ్‌గా ఉంటున్నావంటే అదొక అలుసైపోతుంది. ఓకేనా? అంతేగాని ఏదో బాధపడుతూ అయ్యో! ఇలా అన్నారు, అలా అన్నారు అని టైం వేస్ట్ అయితే అసలు చేసుకోకండి. మీకు అనాలనిపిస్తే మొహానే అనేయండి. లేదు అనుకుంటే కామ్ అయిపోండి. అంతే. అంతేగాని టాపిక్‌ని అలా పెంచుకుంటూ వెళ్ళకండి. ఎప్పటికప్పుడు క్లియర్ అయిపోవాలి మన మైండ్‌లో. ముఖ్యంగా హౌస్ వైఫ్స్. సో, అది హస్బెండ్ అవ్వచ్చు, ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు అండ్ వైఫ్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. క్యారీ ఫార్వర్డ్ అయితే అస్సలు చేయకండి. అది మన హెల్త్‌కి కూడా అస్సలు మంచిది కాదు. కాబట్టి ఎక్కడ విషయాలు అక్కడే వదిలేయడం బెటర్ అని నా ఒపీనియన్. మీరేమనుకుంటున్నారు? క్యారీ ఫార్వర్డ్ చేయడం బెటరా ఆర్ అప్పటికప్పుడు వదిలేసేయడం బెటరా? డూ సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం మర్చిపోకండి.